నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజహితం 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు కుర్తాలపేట శ్రీ పతంగిరి వారాహి అమ్మవారి దేవాలయంలో ఘనంగా జరుగుతుంది. ఆర్కేపురం రామకృష్ణపురంలో మరి మహేశ్వర నియోజకవర్గం ఇక్కడ ఎల్బీ నగర్ ఇటు చైతన్యపురి ఇటు చూస్తే నాగోల్లో 8 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మొత్తం మీద చూస్తే 9 రోజులు కూడా మేము కూడా చూస్తూనే ఉన్నాం. భక్తులు రోజు పెరుగుతూనే ఉన్నారు. సో ఈ భక్తుల దర్శనార్థం కోసం మీకు కూడా చాలా ఓపిక కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి దర్శనం తీసుకోవాలి. అందులో వేపుగులు వస్తుంటారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. కుర్తాళం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వర ఆనంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో వారి అనుగ్రహంతో వరాయిదేవి నవరాత్రులు ఈ నెల 6 నుంచి ప్రారంభమై ఇవాళ చివరి రోజు ఇవాళ ముగిసినాయి. చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇందాక వారు చెప్పినట్టుగా ఇట్లా చక్కగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు. అమ్మవారికి ప్రతిరోజు 18 రకాల ద్రవ్యాలతో అభిషేకము, అదేవిధంగా ఉదయం మహిళలు పోటీపడి లలితా సహస్రనామ కుంకుమార్చనలో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎటువంటి రుసుము లేదు. ఎప్పుడెప్పుడు హారతులు మొదలవుతాయని చెప్పి భక్తులందరూ ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. చాలా చక్కగా జరుగుతున్నాయండి. రోజు నిత్యం కంకారీలే కాకుండా నవరాత్రి అయినా స్పెషల్ నిత్యం ఏమి జరుగుతాయి? ప్రతినిత్యం అమ్మవారికి ఉదయం 6:30 అభిషేకాలు, యథావిధిగా అర్చనలు, హోమాలు. ఈ యొక్క క్షేత్రం హోమాలకి ప్రసిద్ధి. లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి, ప్రత్యంగిర ఈ యొక్క మూల మంత్రాలతో అమ్మవారికి హోమాలు జరుగుతాయి. ఎండుమిరపకాయలు, తానికాయలు, ఆవాలు, విప్ప పువ్వు, నువ్వులు, ఎర్రబియ్యం, పసుపు కొమ్ములు, ఉప్పు, మిరియాలు, లక్ష్మీ గణపతికి వాడే అటుకులు, బెల్లము, తామర గింజలు తప్ప మిగిలినవన్నీ ఇటువంటి ద్రవ్యాలే వాడతారు ఇక్కడ. మొత్తం భక్తులు ఏ విశ్వాసంతో ఎక్కువ వస్తుంటారు? చాలామంది వివాహం కాని వాళ్ళ, సంతానం కోసమా, బిజినెస్ డెవలప్మెంట్ కోసమా, నష్టపోయిన వాళ్ళ, లేకపోతే శుద్ధ పూజలు చేసి బలైపోయిన వాళ్ళకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వాస్తవం చెప్పాలంటే లౌకికంగా ప్రతి మనిషికి ఉన్న అన్ని సమస్యలతో ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర హోమం చేసుకొని సమస్యలు తొలగిపోయిన వాళ్ళని మేము వేలాది మందిని చూసాం. అన్ని రకాల సమస్యలు, ఒకటని కాదండి. విద్య, ఉద్యోగము, వ్యాపారము, సంతానము, అదేవిధంగా శత్రుబాధలు, ప్రయోగ బాధలు, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్, ఫ్యామిలీ మ్యాటర్స్, ఒకటని కాదు అన్ని రకాల సమస్యలని అమ్మవారు పరిష్కరిస్తున్నారు. మీతోటి పరుచుకున్న సందర్భాలు ఏమున్నాయి? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నిన్నగాక మొన్న ఆ భక్తుడిని కూడా మీకు పరిచయం చేస్తాను. వాళ్ళ అమ్మగారికి ఏదో ఒక క్రానిక్ హెల్త్ ఇష్యూ ఏందిట, ఫైనల్ స్టేజ్ 4th స్టేజ్ అని చెప్పారట. ఎవరో చెప్పారంట అమ్మవారి దగ్గర హోమం చేసుకోండి అని. వారు వచ్చి ఇక్కడ హోమాలు చేసుకున్నారు. ఒక 2 to 3 times హోమాలు చేసుకోగానే ఇవాళ వాళ్ళ మదర్ చాలా నార్మల్ స్టేజ్లో ఉన్నారు. ఇటువంటి హెల్త్ కేసెస్ మేము చాలా చూస్తున్నాం. అమ్మవారు ఆరోగ్య సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నారు. రోజు టెంపుల్ రాని వాళ్ళు కొంతమంది మా పూజలు చేయండి, యాగంలో మా పేరు చేయాలి, అలాంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి. ఇప్పుడు కొంతమంది ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉంటారు. ఇవాళ మాకు తెలిసి ఇతర దేశాల వాళ్ళవి డైలీ కనీసం ఒక 2-3 మేము హోమాలు చేస్తుంటాం. వాళ్ళకి సంబంధించిన బంధువుల్ని పంపిస్తుంటారు. ఎవరు లేకుండా డైరెక్ట్గా వారి పేరు గోత్రనామాలతో కూడా చేస్తుంటాం. ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అంతా కూడా మరి వేద పండితులు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంటాయి ఎక్కువ? ఇది యాక్చువల్లీ కుర్తాల పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో మన మందిరంలో అర్చకులు, ప్రధాన అర్చకులు వీళ్ళందరూ కూడా ఉంటారు. బోనాల పండుగ ఏమన్నా ఇక్కడ జరుపుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పటిదాకా జరగలేదండి. భవిష్యత్తులో అది కూడా ఆలోచిస్తాం. మీద వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు ఈసారి బాగానే ఘనంగా జరిగించారు. ఎలాంటి ఇప్పటివరకు కూడా? సో ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు? ఇది సుమారుగా ఒక 15 రోజుల నుంచి ప్లాన్ చేశాము. మాకు సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు, మా పోలీస్ అధికారులు, స్థానిక పోలీస్ అధికారులు, అదేవిధంగా వాలంటరీ సర్వీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మాకు ఉన్నంత పరిధిలో చాలా కేర్ తీసుకున్నాము. ఎక్కడ కూడా ఇవాళ వరకు మీరు కూడా చూస్తున్నారు 2 రోజుల నుంచి ఎక్కడ కూడా భక్తుడు ఎటువంటి ఇబ్బంది పడిన సందర్భం మా దాకా రాలేదు. భక్తులు ఎలాంటి ఇక్కడికి తీసుకొస్తాం మొక్కులు, అమ్మవారికి ఏమేమి తీసుకుంటాం? ఇక్కడ హోమాలలో పాల్గొనే వాళ్ళకి ద్రవ్యాలన్నీ మన పీఠం తరఫున ఇస్తాము. అట కాకుండా భక్తులు నిమ్మకాయ దండ సమర్పిస్తుంటారు, ఎండు మిరపకాయల దండ సమర్పిస్తుంటారు, పసుపు కొమ్ముల దండ సమర్పిస్తుంటారు, కొబ్బరికాయలు అనేది యథావిధిగా సమర్పిస్తారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారా? అంటే వచ్చినటువంటి భక్తులను టెంపుల్లోకి లోపలికి తీసుకెళ్ళడం ప్రత్యేక కార్యక్రమాలు ఏమన్నా? ప్రత్యేక కార్యక్రమాలు అంటే ఒక్కొక్క సేవలు ఉంటాయి. ఇప్పుడు ఆషాఢ మాసం ఈ నెలలో శాకంబరి అలంకరణ సేవ ఉంటుంది. శ్రావణ మాసంలో 1,00,000 గాజుల పూజ సేవ ఉంటుంది. ఇలా రకరకాల సేవలు కూడా జరుగుతుంటాయి. మాత నవరాత్రులు అలాంటివి ఏమైనా స్పెషల్? నవరాత్రులు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రులు ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ. పాత భక్తులే కాకుండా కొత్త భక్తులు కూడా పెరుగుతున్నారా? తప్పకుండా
కొత్త భక్తులు పెరిగారు కాబట్టే గత టైంకి ఇప్పటికీ చాలామంది చూస్తున్నాం మనం. ఇవాళ ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు, మీరే చూస్తున్నారు. దాదాపు బయట 2 కిలోమీటర్ల క్యూ జామ్ అయిపోతున్నది అక్కడ. ఇదొక చెప్పాలంటే ఒక పెద్ద జాతర లాగా గత 9 రోజుల నుంచి మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. మాకు కూడా ఆనందం కలుగుతున్నది. భక్తులకు మీరు ఏమేమి ఇస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి? మరి ప్రసాదాలు లాంటివి ఏంటి ప్లాన్ చేస్తారు? ప్రతిరోజు మేము 100 కిలోల ప్రసాదాలు మేము వితరణ చేస్తున్నాం. ఎక్కడ కూడా భక్తుడు అసంతృప్తితో వెళ్ళకూడదు, తృప్తిగా వెళ్ళాలని. అదేవిధంగా జగద్గురువులు స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి ప్రీత్యర్థం, హోమ శాంత్యర్థం ప్రతిరోజు 100 కొలది కొబ్బరికాయలు అమ్మవారికి నివేదన సమర్పిస్తున్నాం. దేవాలయం తరఫున కొంతమంది భక్తులు కూడా ఇస్తారు. వారు ఇచ్చినా ఇయ్యకపోయినా దేవాలయం తరఫున మేము 100 కొబ్బరికాయలు అమ్మవారికి నివేదన కింద సమర్పిస్తున్నాం. వాటిని భక్తులకి ప్రసాదంగా కూడా పంచిపెడుతున్నాం. భక్తులు కానుకలు, ఆన్లైన్ పేమెంట్ ఇలాంటి ప్లాన్ ఉందా మీ దగ్గర? ఇప్పటిదాకా లేదండి. కొంతమంది భక్తులు వస్తుంటారు, అమ్మవారికి మేము అది చేయిస్తాం అంటారు. వారు అమ్మవారి మీద భక్తితో చేయించని తీసుకుంటాము, సమర్పించుకుంటాము. భక్తులకి ఏం చెప్తారు? ఒకటి మాత్రం నిజమండి, చాలా శక్తి దేవత, ప్రత్యంగిర సాధన, వారాహి సాధన, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులు తెలియచేశారు. కుర్తాలం పీఠాధీశ్వరులు చాలా మహిమాన్విత క్షేత్రం, శక్తి క్షేత్రం. అమ్మవారి మీద పూర్తిగా భక్తి, నమ్మకం, విశ్వాసంతో ఇక్కడికి వచ్చి హోమాలు చేసుకుంటే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని మేము కాదు చెప్పటము, వేలాది లక్షలాది భక్తులు చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా అవకాశం ఉన్న భక్తులు మన తెలంగాణలో హైదరాబాద్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, శ్రీ రామకృష్ణాపురంలో కొలువై ఉన్నటువంటి కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్స్.